ఈరోజు పట్టించుకునే స్నేహితుల గురించి తెలుసుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందాం. ప్రసంగి 4:9 ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడింటే మేలు. మార్కు సువార్త 2వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చూద్దాం. చదివినట్లయితే, యేసయ్య కపెర్నహూములోని ఒక ఇంటికి వచ్చారు అని ప్రజలందరికీ తెలిసినప్పుడు జనసమూహము ఆయన యుద్ధకు వచ్చారంట. ఆ గ్రామంలో ఒక పక్షవాయు గల వ్యక్తి ఉన్నాడంట. అతను కూడా స్వస్థ పొందాలనుకున్నాడు. కానీ అతనికి అంగవైకల్యం ఉంది కదా, నడవలేకపోయాడు. అయితే అతనికి స్నేహితులు ఉన్నారు. వారు మంచి స్నేహితులు అనమాట. వారు యేసయ్య గురించి విన్నారు. వారికి స్వస్థపరిచే యేసయ్య శక్తిపై విశ్వాసం ఉంది. ఆ నలుగురు స్నేహితులు ఆ పక్షవాయు గల వ్యక్తి దగ్గరికి వచ్చి పండుకొనున్న ఆ యొక్క పరుపుని తీసుకొని నాలుగు మూలను పట్టుకొని యేసు బోధిస్తున్న ప్రదేశానికి అతను తీసుకొని వచ్చారు. అయితే చాలామంది ఉండటంతో కిక్కిరిసిపోయి ఉంది ఆ ప్రదేశం అంతా. వీళ్ళు ఏం చేయాలో తెలియలేదు. ఆ నలుగురు స్నేహితులు ఏం చేశారంటే, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ పైన కప్పు ఉంటుంది కదా, అదంతా తీసి ఒక మార్గం ఏర్పాటు చేసి వాళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క చాపతో సహా ఆ పైకప్పులోంచి అతన్ని ఆ రంధ్రం చేసుకునే దగ్గర తాళ్ళేసి కిందకు దించారన్నమాట. కరెక్ట్గా యేసయ్య బోధిస్తున్న ఆ ప్లేస్లో దింపారన్నమాట. చాలామంది యేసయ్య దగ్గరికి వచ్చి స్వస్థత పడాలన్నా చూడాలన్నా వాళ్ళకి వీలు కలగలేదని ఎంతమంది నిరాశపడ్డారు. కానీ వీళ్ళు చూసారా, వీళ్ళు నిరాశపడలేదు, నిస్పృహ చూపించలేదు. కరెక్ట్గా ఎట్లా ప్లాన్ వేసారు చూసావా. యేసయ్య నలుగురు స్నేహితులు విశ్వాసం చూసి చాలా కరిగిపోయారు. ఆ వ్యక్తికి అలాంటి శ్రద్ధ గల స్నేహితులు ఉన్నందుకు ఎంతో సంతోషించి ఉండొచ్చు. యేసయ్య, కుమారుడా, నీ పాపాలు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గలవంతా చెప్తాడు. అనగానే ఆ పక్షవాయు గలవ చూచి మళ్ళీ ఏం చెప్తాడంటే, లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పో అని చెప్తాడు. అప్పుడు ఆజ్ఞాపించగానే ఆ వ్యక్తి లేచి తన పరుపెత్తుకొని వారందరి ఎదుట బయటకు నడిచి వస్తాడు. ఇది అందరికి ఆశ్చర్యం అనిపిస్తుంది. వారందరూ దేవుని స్తుతిస్తారు. యేసయ్య తన స్నేహితుల శ్రద్ధ గల హృదయాన్ని చూసారా. ఆ వ్యక్తిని తీసుకొచ్చి వెళ్ళే వీలు లేకపోయినా శ్రద్ధ తీసుకున్న ఆ శ్రద్ధకి ఆయన ఎంత రియాక్ట్ అయ్యారు చూసారా. మనం కూడా రక్షణ లేని వారి పట్ల, రోగుల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. మన స్వస్థపరిచే శక్తి మనకుందా? రక్షించే శక్తి ఉందా? మనకు లేదు. కానీ యేసయ్య దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన వారిని రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు. యేసయ్య ప్రజలందరి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు. మనల్ని, మన జీవితాల్ని అన్ని వైపులా చూసుకుంటున్నాడు కదా, ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు కదా. మనం కూడా మన స్నేహితుల పట్ల, ఇతరుల పట్ల మన శ్రద్ధ చూపించాలి. మన జీవితాల ద్వారా క్రీస్తు దగ్గరకు రావాలి వాళ్ళు. ప్రియమైన ప్రార్థన చేసుకుందామా. ప్రియమైన మా దేవా, నా పట్ల శ్రద్ధ చూపిస్తున్నందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు. శ్రద్ధ గల వ్యక్తిగా మారడానికి, నా జీవితం ద్వారా నిన్ను చూపించడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.